Hi, today we are going to learn how to use make, how to use bake, how to use cook. First, I am going to write one sentence using make. ఇది చెప్పే ముందు ఇంగ్లీష్ ఎంత ఈజీ అంటే నాగాలాండ్ అనే ఒక స్టేట్ మన దేశంలో ఉంది. చాలా వెనుకబడినటువంటి రాష్ట్రము. వాళ్ళ మదర్ టంగ్ ఇంగ్లీష్. అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు. అంటే ఇంగ్లీష్ అంత ఈజీ, దాన్ని కోట్ల వ్యాపారం కింద మార్చుకొని దాన్ని పెద్దగా చూపిస్తున్నారు. ఈజీగా నేర్చుకోవచ్చు, నేర్చుకోండి. వాటర్ వాటర్ మేక్స్ పార్ట్స్. వాటర్ మేక్స్ పార్ట్స్. మేక్స్ మీనింగ్ తయారు చేయటం. మేక్స్ అంటే తయారు చేయడం. మేక్ అంటే తయారు చేయడం. ఇంగ్లీష్లో మేక్, తెలుగులో తయారు చేయుట. తయారు చేయుట. వాటర్ అంటే కుమ్మరి. పాట్స్ అంటే కుండలు. కుమ్మరి కుండలు తయారు చేస్తాడు అనడానికి ఇంగ్లీష్లో ఏమంటామంటే వాటర్ మేక్స్ పాట్స్. అలాగే ఐఎమ్ యూజింగ్ బేక్. బేకర్ bakes breads. రొట్టెలు తయారు చేసేవాడిని బేకర్ అంటాం. బేక్స్ అనే పదము రొట్టెలు తయారు చేయడాన్ని బేక్స్ అంటాం. రొట్టెలు అదే బ్రెడ్. ఈ బ్రెడ్ని తయారు చేసేవాడిని బేకర్ అంటాం. ఆ బేకరు ఆ బ్రెడ్ని తయారు చేసే విధానాన్ని బేక్స్ అంటాం. బేకర్ బేక్స్ బ్రెడ్స్. బేక్స్ మీన్ రొట్టె తయారు చేయడం, రొట్టెలు. బేక్స్. బేకర్ బేక్స్ బ్రెడ్స్. బ్రెడ్స్ అంటే తెలుసు కదా, రొట్టెలు. బ్రెడ్ యూ నో వెరీ వెల్. చదువు వచ్చినోడికి రానోడికి కూడా బ్రెడ్ అంటే తెలుసు. బేకర్ అంటే ఈ బ్రెడ్ని తయారు చేసేవాడు బేకర్. తయారు చేసే విధానాన్ని ఏమంటాం అంటే బేక్స్ అంటాం. బేకర్ బేక్స్ బ్రెడ్స్. అంటే రొట్టెలు తయారు చేసేవాడు, అదే బ్రెడ్ తయారు చేసేవాడు బ్రెడ్ని తయారు చేస్తున్నాడు. బేకర్ బేక్స్ బ్రెడ్స్. ఇంకొకటి ఏంటంటే మై మదర్ కుక్స్ చికెన్. కుక్స్ అంటే వండడం. కుక్. మై మదర్ కుక్స్ చికెన్. కుక్ అంటే వంటవాడు, కుక్స్ అంటే వండడం. అది నౌన్ అవుతుంది, ఇంకోటి అంటే వెర్బ్ కూడా అవుతుంది. మై మదర్ కుక్స్ చికెన్. కుక్స్ అంటే వండడం. రొట్టెలు తయారు చేయడం. ఇది తయారు చేయుట. వండుట. కుక్స్. మై మదర్ కుక్స్ చికెన్. కుక్స్ అంటే వండడం. బేక్స్ అంటే రొట్టెలు తయారు చేయడం. మేక్స్ అంటే తయారు చేయడం. వాటర్ మేక్స్ పార్ట్స్. బర్డ్స్ మేక్స్ నెస్ట్స్. పక్షులు గూడులు తయారు చేసుకుంటాయి. బర్డ్స్ మేక్స్ నెస్ట్స్. ఓకే. అలాగే బేకర్ బేక్స్ కుకీస్.
కుక్కీస్ అంటే బిస్కెట్లు. బేకర్ బేక్స్ కుకీస్. I make another sentence using bakes. She bakes cookies. ఆమె బిస్కెట్లు తయారు చేస్తుంది. ఓకే, మై మదర్ కుక్స్ చికెన్. అమ్మ చికెన్ వండుతుంది. కుక్స్ డెలిషియస్ ఫుడ్. కుక్ అంటే ఇక్కడ వంటవాడు, కుక్స్ అంటే వండడం. కుక్స్ డెలిషియస్ ఫుడ్. అగైన్ కుక్స్ అంటే వండుట. మై మదర్ కుక్స్ చికెన్. బేకర్ అంటే రొట్టెలు తయారు చేసేవాడు. బేక్స్ రొట్టెలు తయారు చేయడం. బ్రెడ్స్ బేకర్ బేక్స్ బ్రెడ్స్. బేకరు రొట్టెలు తయారు చేసేవాడు, రొట్టెలు తయారు చేస్తున్నాడు. పాటర్ అంటే కుమ్మరి. కుమ్మరి అంటే కుండలు తయారు చేసేవాడు. పటర్ మేక్స్ పాట్స్. కుమ్మరివాడు కుండలు తయారు చేస్తున్నాడు. ఐ టోల్డ్ 3 sentences using first makes, next bakes, the third one is cooks. Makes mean తయారు చేయడం, బేక్స్ మీన్ రొట్టెలు తయారు చేయడం, కుక్స్ మీన్ వండడం. ఇప్పుడు మనం ఈ మూడిటిని వేరుగా ఉపయోగించవచ్చు. పాటర్ మేక్స్ పాట్స్. పాటరు కుండలు తయారు చేస్తున్నాడు. బేకర్ బేక్స్ బ్రెడ్స్. బేకరు రొట్టెలు తయారు చేస్తున్నాడు. రొట్టెలు తయారు చేస్తున్నాడు. మై మదర్ కుక్స్ చికెన్. మా అమ్మ చికెన్ వండుతుంది. ఈజీగా మీ అందరికీ వచ్చే ఉంటాయి, ఖచ్చితంగా వస్తుంది. మేక్స్ అంటే తయారు చేయడం, మేక్స్ అంటే క్రియేట్. మేక్స్ మీ క్రియేట్. మేక్ అంటే క్రియేట్, ఇంగ్లీష్లో క్రియేట్. ఇవన్నీ కూడా గ్రామంలో అయితే ప్రజెంట్ సింపుల్ అంటాం. ఇలా తయారు చేయడం, రోజు చేసే పనుల్ని ప్రజెంట్ సింపుల్లో చెప్తాం కాబట్టి పాటర్ మేక్స్ పాట్స్, బేకర్ బేక్స్ బ్రెడ్స్, మై మదర్ కుక్స్ చికెన్. కుక్స్ అంటే అర్థం వండుట తెలుగులో. బేక్స్ అంటే అర్థం రొట్టెలు తయారు చేయటం. మేక్స్ అంటే అర్థం తయారు చేయటం. ఎవరు తయారు చేస్తారు? పాటర్ మేక్స్ పాట్స్. టెల్ మీ అనదర్ సెంటెన్స్ యూజింగ్ మేక్స్. కాబ్లర్ మేక్స్ షూస్. కాబ్లర్ మేక్స్ షూస్. చెప్పులు కుట్టేవారు షూస్ తయారు చేస్తున్నారు అని చెప్పడం. అలాగే మరొక సెంటెన్స్ బేక్స్ని ఉపయోగించి సీ బేక్స్ కుకీస్. ఆమె బిస్కెట్లు తయారు చేస్తుంది. బిస్కెట్లు కూడా బేక్సే అంటాం. తయారు చేయడాన్ని బిస్కెట్లని, బ్రెడ్ని, కేక్స్ని తయారు చేయడాన్ని బేక్స్ అంటాం. మిగతా అన్నిటిని వండడం అంటాం కుక్స్. మై మదర్ కుక్స్ చికెన్. కుక్స్ డెలిషియస్ ఫుడ్. అగైన్ ఐఎమ్ యూజింగ్ another sentences. Okay, bird makes nest. Birds makes nests. Birds makes nests. Birds nest అంటే గూడే. మేక్స్ అంటే తయారు చేయడం. బర్డ్ అంటే పక్షి గూడిని కట్టుకుంది అంటానికి ఇంగ్లీష్లో బర్డ్ మేక్స్ నెస్ట్స్. నెక్స్ట్ రవి బేక్స్ కుకీస్. కుకీస్ అంటే బిస్కెట్స్. రవి బేక్స్ కుకీస్. బిస్కెట్లు తయారు చేయడాన్ని ఇంగ్లీష్లో బేక్స్ అంటాం. అలాగే కుక్ అంటే వంటవాడు. కుక్స్ కుకీస్. కుక్స్ చికెన్. కుక్స్ డెలిషియస్ ఫుడ్. కుక్స్ డెలిషియస్ ఫుడ్. ఫుడ్ అంటే ఆహారం. డెలిషియస్ అంటే టేస్టీ. డెలిషియస్ మీన్ టేస్టీ. కుక్స్ అంటే వండడం. కుక్ అంటే వంటవాడు. కుక్ అంటే ఇక్కడ కుక్ అంటే వంటవాడు. కుక్స్ అంటే వండడం.
వండడం, వండటం. ఓకే, వండటం. డెలిషియస్ ఫుడ్, రుచికరమైన వంటని వంటవాడు వండుతున్నాడు. రవి బేక్స్ కుకీస్, రవి బిస్కెట్లు తయారు చేస్తున్నాడు. బర్డ్ మేక్స్ నెస్ట్, పక్షి గూడు అనడానికి నెస్ట్, మేక్స్ అంటే తయారు చేయడం. పక్షి గూడుని తయారు చేస్తుంది అనడానికి ఇంగ్లీష్లో బర్డ్ మేక్స్ నెస్ట్. రవి బిస్కెట్లు తయారు చేస్తున్నాడానికి రవి బేక్స్ బిస్కెట్స్. హూ బేక్స్ బిస్కెట్స్? రవి బేక్స్ బిస్కెట్స్. ఓకే, కుక్స్ డెలిషియస్ ఫుడ్. కుక్ అంటే వంటవాడు, కుక్స్ అంటే వండడం. వంటవాడు రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేస్తున్నాడు అన్నానికి ఏమంటే కుక్స్ డెలిషియస్ ఫుడ్. కుక్స్ డెలిషియస్ ఫుడ్. హౌ ఈజీ English, how beautiful English language. So everybody try to learn English easily. Don't pay fees, don't pay money, don't lose money. Everybody can learn English easily. I'm teaching, please listen carefully. Thank you.